దీనివల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటి, మీరు 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళు కలిగే ఉపయోగం ఏంటి, అది మెయిన్ థీమ్. GST 2.0 మార్చడం ద్వారా ల్యాబ్ రేట్స్ని మార్చడం ద్వారా సామాన్య ప్రజలకి ఎలాంటి జరిగిందో చదువుకున్న వాళ్ళకి తెలియదు. చదువుకున్నారు కాబట్టి మీరు 50 మంది తెలిస్తే 2000 మంది తెలిసినట్టు. అందుకనే ఇది ప్రతి ఒక్కరు చదువు లేని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి దాని గురించి ఎవరైనా చెప్పి ముందు బిల్లు తీసుకున్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. కానీ డబ్బులు ఎంత కట్టేవాళ్ళంటే బిల్లు మీద GST, SGST, CGST అని 4 కాలమ్స్ ఉంటాయి. అయితే వాళ్ళకి తెలియదు. డబ్బులు ఎంత ఇచ్చామని మాత్రం తెలుసు. అంటే 10 రూపాయలు అయితే 10 రూపాయలు ఇచ్చామని కొనుక్కోమని చెప్తారు. కానీ తగ్గిన రేట్ ప్రకారం ఎవరు అమ్మరు, షాపులో దాదాపు అమ్మరు. వాళ్ళు ఎప్పుడు లాభాలు తీసుకుంటారు తప్ప అది GST తగ్గింది 2 రూపాయలు తగ్గించాలన్న ఆలోచన చాలా మంది రాదు. సో దానివల్ల నష్టపోయేది ఎక్కువగా కన్సూమర్స్. 10 మంది మీద ప్రభావం పడదు. GST ప్రభావం అనేది 10 మంది మీద పడదు. పడకపోతే GSTకి వాటికి సంబంధమే లేదు. కొనేవాడి మీద మాత్రమే పడేది GST అనేది. ఎక్కువగా కన్సూమర్స్ మీద పడుతుంది. సో అలాంటి కన్సూమర్స్ ఎంతకు ముందు ఇచ్చిన ధర ఇప్పుడు ధర మార్పు జరిగింది. కానీ జరిగినా సరే అమ్మే వాళ్ళు పాత రేటుకి అమ్ముతారు చాలా మంది. కొనుక్కున్న వాళ్ళు నష్టపోకూడదని GST 2.0 తీసుకొచ్చి అది చదువుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి మీలాంటి చదువుకున్న వాళ్ళకి చెప్పి దీని ద్వారా ఒక 10 మందికి 50 మందికి తెలిసేలా చేయడం మెయిన్ థీమ్. అది GST 2.0. సో స్లాబ్ రేట్స్ మార్చారు. ఇంకా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని మామూలుగా 2004 నుంచి ప్రపోజల్ ఉంది పార్లమెంట్ లో. అక్కడ కానీ ప్రభుత్వం పక్కన పడేసిన తర్వాత మళ్ళీ జనతా వచ్చి తీసుకున్నారు. అదంతా చరిత్ర. కానీ ఈ GST ట్యాక్స్ ని పెట్టడానికంటే ముందు డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండేవి. సార్ చెప్పినట్టుగా ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, ఆక్ట్రాయ్ ఉండేది, కస్టమ్స్ అని, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ అని, చాలా రకాల ట్యాక్స్లు ఉండేవి. ఇప్పుడు GSTకి ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, అది వేరు ఇది వేరు. సో అదంతా కూడా డైరెక్ట్ ట్యాక్స్. GST ఇంప్లిమెంటేషన్ వచ్చింది కేవలం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి. డైరెక్ట్ ట్యాక్సెస్ కి దీనికి సంబంధం ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక ట్యాక్స్ యొక్క బడ్జెట్ ఇంకోటి మీద ట్రాన్స్ఫర్ చేయగలిగితే దాని దగ్గర ట్యాక్స్ అంటారు. ఇప్పుడు మనకు అమ్మినోడు మన మీద దాని ట్యాక్స్ బడ్జెట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. వాడి మీద వాటి కమ్మినోడు ట్రాన్స్ఫర్ చేస్తాడు ట్యాక్స్ బడ్జెట్. ఇట్లా బడ్జెట్ అనేది అందరి మీద ప్రభావం పడుతుంది. GST వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేషన్ ట్యాక్స్ ఇట్లాంటి డైరెక్ట్ ట్యాక్స్ సంబంధం ఉండదు. సో దీనివల్ల ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు వ్యాట్ ఉంది. GSTకి ముందు వ్యాట్ లేదు. చిన్న ఎగ్జాంపుల్తో మీకు మొత్తం వ్యాట్ వచ్చారు. GSTకి ముందు వ్యాట్ లేదు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. దానికంటే ముందు సేల్స్ ట్యాక్స్ ఉండేది. సేల్స్ ట్యాక్స్ ప్లేస్ లో వ్యాట్ తీసుకొచ్చారు. సేల్స్ ట్యాక్స్ పెట్టడం ఏమైందంటే వాళ్ళు గూడ్స్ ని కొనేటప్పుడు ట్యాక్స్ కట్టాలి. అంటే గూడ్స్ వేరే వెళ్ళాలి వచ్చారు. ఆ గూడ్స్ ని నేరుగా కొనడు, రా మెటీరియల్స్ కొంటారు. రా మెటీరియల్స్ కొనేటప్పుడు ట్యాక్స్ కట్టాలి. రా మెటీరియల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక ప్రోడక్ట్ అయిన తర్వాత దాన్ని అమ్మేటప్పుడు ట్యాక్స్ కట్టాలి. ఇలా 2 రకాలుగా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు అంటే రా మెటీరియల్ తెచ్చుకునేటప్పుడు కట్టాలి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేటప్పుడు కూడా కట్టాలి. అప్పుడు వాడు పెట్టుకోడు కదా, ఎంత కాస్ట్ అయింది ఆ కాస్ట్ మొత్తాన్ని మళ్ళీ కన్సూమర్ మీదకే ట్రాన్స్ఫర్ చేస్తాడు. కానీ తయారు చేసినోడు జేబులో స్కిల్ వాడు పెట్టుకోడు. అంటే ఆ కొనేటప్పుడు అమ్మేటప్పుడు అయిన ట్యాక్స్ మొత్తం చివరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యేది కన్సూమర్. నష్టపోయేవారు కన్సూమర్ సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు. వాడు కొనేటప్పుడు పెట్టిన ట్యాక్స్, అమ్మేటప్పుడు పెట్టిన ట్యాక్స్, 2 ట్యాక్స్ కలిపి ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ రేటుని మళ్ళీ కన్సూమర్ మీద పడేసేవారు. అంటే వాడికి నష్టమే లేదు ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఎందుకంటే వాడు ట్యాక్స్ కట్టిన మొత్తం మళ్ళీ కన్సూమర్ మీద వెళ్ళిపోయింది. ఇలా ఉండేది ఆర్థిక వ్యవస్థలో పన్ను విధానం అనేది. అందుకని దానివల్ల నష్టపోతుంది కన్సూమర్స్ తప్ప వాళ్ళు కాదు. అంటే ట్రేడర్స్ కాదు, వర్తకులు కాదు, వేరే వాళ్ళు కాదు. అందుకని వాళ్ళకి కొనుగోలు శక్తి పెరగాలి అని ఈ వ్యాట్ తీసుకొచ్చారు. తర్వాత అంటే వ్యాట్ అంటే ఎంత పెరిగిందో దాని మీద మాత్రం పడేస్తారు.
కొంచెం రిఫార్మ్స్ కొంచెం మార్చారు. ఇప్పుడు 2 సార్లు కట్టేవాళ్ళు ఎక్కువ అయ్యేది. ఆ తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరుగుతుంది దానికైనా కట్టేవాళ్ళు. అది కూడా బాగా అయింది. సో ఇది థర్డ్ వర్షన్ జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో బట్టలు తగ్గించడానికి థర్డ్ వర్షన్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు ఒక 1000 రూపాయలు పెట్టి కొనేటప్పుడు ఇంతకుముందు ఏమైంది, సేల్స్ ట్యాక్స్ లో కొనేటప్పుడు ట్యాక్స్ కట్టాలి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేటప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, 2 సార్లు కట్టాలి. ఈ కట్టిన 2 ట్యాక్స్ మళ్ళీ ఎవరి మీద పడేది, కన్సూమర్ మీద పడేది, అవునా? ఇప్పుడు ఏమైంది, జిఎస్టీ వచ్చిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ అని ఒక కొత్త స్కీమ్ ఉంది, కొత్త విధానం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ అంటే నువ్వు ఆ మెటీరియల్స్ కొనేటప్పుడు కట్టిన ట్యాక్స్ నువ్వు మళ్ళీ అమ్మేటప్పుడు ట్యాక్స్ కడతావు. అమ్మేటప్పుడు నువ్వు ట్యాక్స్ కడితే కొనేటప్పుడు కట్టిన ట్యాక్స్ నీకు వెనక్కి వచ్చేస్తావు. అంటే ట్యాక్స్ బర్డెన్ పడేది ఒకసారి, దానివల్ల మేలు జరిగేది ట్రేడర్గా కన్సూమర్గా. కన్సూమర్ ఎందుకని తక్కువ ట్యాక్స్ పడింది కాబట్టి తక్కువ కాస్ట్ కాబట్టి వాడు కొనగలడు కాబట్టి తక్కువ రేటు దొరికే వస్తువులు. ఇప్పుడు దాన్ని కూడా ఇంకా సింప్లిఫై చేసి ప్రజల యొక్క పొరుగు ఇది నిజంగా మీరు వెనక బ్యాక్గ్రౌండ్ మాట్లాడాలంటే ప్రజల దగ్గర బాగా డబ్బులు ఉన్నారు. ఎందుకంటే మార్కెట్లో మనకి ఎకానమీలో మనీ సప్లైని పెంచాలంటే పర్చేసింగ్ పవర్ పెంచాలంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి, కొనాలంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గవర్నమెంట్ ఎక్కువ వెళ్ళకూడదు. గవర్నమెంట్కి డబ్బులు ఎక్కువగా వెళ్ళకుండా ఉండాలి అంటే చేసే పని ఇదే. మనీ సప్లై పెంచాలంటే పన్ను రేట్లు తగ్గిస్తారు, దానివల్ల ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది, దానివల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో దానివల్ల కొనుగోలు శక్తి ఎక్కువ వస్తువులు వాడతారు. సో మీరు ఇదంతా కూడా ఏంటంటే క్లాస్ నోట్స్ రైట్, ఓకే. కానీ ఇక్కడ థీమ్ ఏంటంటే మెయిన్ థీమ్ మనకి మీ అందరికి ఉపయోగపడేది తగ్గిన జిఎస్టీ స్లాబ్ రేట్స్ వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి ఉపయోగాలు పొందుతున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు తెలుసుకొని చెప్పండి. ఇప్పుడు సబ్బులు, సరుకులు, పేస్టులు ఇలాంటి వాటి మీద తగ్గిపోయిన జిఎస్టీ స్లాబ్ రేట్స్ అన్ని 18% నుంచి కొన్నింటిని 0 తీశారు. ఇంకా సాధించారు షార్ట్నర్, ఎరేజర్, లోన్ బుక్స్ కానీ బుక్స్ కానీ అన్నిటి మీద 0% చేశారు. సో ఇట్లా అవి కాకుండా అవి మనకి క్లాస్ వస్తుంది. కందిపప్పు, చింతపండు ఇట్లాంటి వస్తువుల మీద తగ్గిన స్లాబ్ రేట్సే ముఖ్యం. సో అవి మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఇంకా బిల్డింగ్స్ వచ్చాం, డబ్బులు తీసుకున్నాం, సరుకు తెచ్చుకున్నాం అని ఆలోచిస్తారు తప్ప అది మనం నిజమైన ధరకు పొందామా లేదా అనే విషయం వాళ్ళకి తెలియదు. అలా నిజమైన ధరకు కాకుండా ఎక్కువ ధరకి పెట్టి కొనే వాళ్ళకి జిఎస్టీ 2.2 అనేది చాలా యూస్ఫుల్. అది అందరికీ తెలియదు కాబట్టి సాగలు చెప్పినా ఎవరు చెప్పినా అందరూ చెప్పినా అదే. సో మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఆ స్లాబ్ రేట్స్ లో మీరు వాళ్ళు వాడే వస్తువుల్లో ఏ వస్తువులు తగ్గినాయో మీరు తెలుసు కాబట్టి వాళ్ళకి తగ్గిన వస్తువుల మీద ఇంతకుముందు నువ్వు ధర 10 రూపాయలు పెట్టి కొన్నా కదా బాబాయ్, ఇప్పుడు అంత అవసరం లేదు, తగ్గింది, ధర తగ్గింది. ఒకవేళ దుకాణంలో నీకు 10 రూపాయలకి అమ్మితే అడుగు, 10 రూపాయలు కాదంట కదా, తగ్గిందంట కదా అని అడుగు. నువ్వు అడగట్లేదు కాబట్టి వాడు ఇవ్వట్లేదు, నువ్వు అడిగితే ఇస్తాడు, దానివల్ల 2 రూపాయలు నువ్వే నష్టపోతున్నావు అని మీరు అర్థమైనా చెప్పాలి. అది మెయిన్ థింగ్. సో ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ తెలియదు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ తీసుకెళ్ళి చెప్పాలి. ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వడం, ప్యాకెట్ సబ్బు సరుకు తెచ్చుకోవడం ఇంతే తెలుసు. మనం అనుకుంటాం 1 రూపాయి కదా, పోతే పోయింది 1 రూపాయి అని అనుకుంటాం. కానీ 1 రూపాయికి మనకి రూపాయి, కానీ అమ్మేవాడికి చాలా అవుతుంది. ఒక ప్రోడక్ట్ మీద 1 రూపాయి అయితే మనకి మిగతా ప్రోడక్ట్ మీద చాలా మిగులుతుంది. అదే స్లోగన్ ఇక్కడ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్. అంటే సేవింగ్ వల్ల మీకు పర్చేసింగ్ పవర్ పెరగాలని, ఇంకా మోర్ ప్రోడక్ట్ కొనాలి. అది కాక మనం ఎక్కువగా విదేశీ వస్తువులు ఎక్కువ వాడతాం, ఫారిన్ వస్తువులు. కారణం ఏంటి, మన దేశంలో తయారు చేసే వాళ్ళు లేరు కాబట్టి మనం విదేశాల మీద ఆధారపడుతున్నాం. ఎందుకు లేరు అంటే ఒక కంపెనీ కానీ ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలంటే ఆ పెట్టిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయ్యే ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువైపోతుంది, జిఎస్టీ కట్టాలంటే ఎక్కువైపోతుంది. దానికి భయపడి చాలా మంది నూతన సంస్థలు ఉన్నవాళ్ళు కూడా పెట్టలేకపోతున్నారు. అలాంటప్పుడు జిఎస్టీ 2.0 ఒక మెయిన్ థీమ్.
ట్యాక్స్ తగ్గితే తయారు చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. అది కాక మనం ఎందుకు వాడట్లేదు మన దేశ వస్తువుల్ని? రేట్ ఎక్కువ కదా. చైనా నుంచి వచ్చే వస్తువులు ఎందుకు వాడతాం? తక్కువ రేటు దొరుకుతుంది. మన దేశంలో రేట్ ఎక్కువ అవడానికి సగం కారణం ట్యాక్స్. ఎందుకంటే తయారైన తర్వాత దాని మీద పడే వివిధ దశలో పడే ట్యాక్స్ అన్ని దాటుకొని మన దగ్గరకు వచ్చేటప్పటికి దాని రేట్ అంత అవుతుంది. అందుకని మనం వాడటం మానేసి మిగతా వస్తువులు వాడతాం వేరే దేశాలు. అదే మన వస్తువు మీద పడే ట్యాక్స్ రేట్ తగ్గిందనుకోండి, అది కూడా మనకి సౌకర్యం దొరికింది, తక్కువ రేటు దొరుకుతుంది. తక్కువ రేటు దొరికినప్పుడు మనమే వాడతాం తప్ప విదేశాల నుంచి వచ్చే వస్తువులు వాడడం. ఒక మెయిన్ థింగ్. మొత్తం మూడు విషయాలు దృష్టిలో పెట్టుకొని 2.0 తీసుకొచ్చారు. ఒకటి, ప్రజల దగ్గర పొదుపు పెరగాలి, సేవింగ్స్. 2, అలా పర్చేసింగ్ పవర్ పెరగాలి. 3, మేక్ ఇన్ ఇండియా లాగా, అంటే హోమ్ మేడ్స్ ఎక్కువ వాడాలి. హోమ్ మేడ్స్ వాడాలంటే హోమ్ మేడ్స్ మీద హోమ్ మేడ్స్ అంటే నా ఉద్దేశం ఇక్కడ భారతదేశంలో తయారైన ఇంట్లో వాడే గృహోపకరణాలు కాదు. సో భారతదేశంలో తయారైన వస్తువులు వాడాలంటే వాటి మీద పడే ట్యాక్స్ తగ్గాలి. సో అన్నింటి మీద ట్యాక్స్ తగ్గితేనే మన వస్తువులు మనం వాడతాం. ఈ 3 పాయింట్స్ని మెయిన్గా పెట్టుకొని వచ్చినాయి. సో ఇందులో నిత్యావసర వస్తువుల మీద పడిన మెయిన్ అక్కడ మనకు కావాల్సిన అదే మెయిన్. లగ్జరీ ప్రోడక్ట్ కి ఓకే తీసుకెళ్ళారు, 40% వరకు ట్యాక్స్ పెంచారు. అది ఇంతకు ముందు ఉన్న ట్యాక్స్ స్లాబ్ రేట్లు లేదు, కొత్త పెట్టింది. సో ఆ తగ్గిన స్లాబ్ రేట్ల ప్రకారం ఏ వస్తువుల మీద అయితే తగ్గిందో ఆ తగ్గిని మనం తెలియజేయాలి. ఇంతకు ముందు 10 రూపాయలు ఇచ్చారు కదా, కాదు తగ్గింది అడుగు. తగ్గిన జిఎస్టీ రేట్ల ప్రకారం ఎందుకు నువ్వు అమ్మట్లేదు అడగమని చెప్పండి. కొనేవాళ్ళు కొంతమంది అందరూ చూడలేరు కదా, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ రేట్ అయిపోతుంది చూడలేరు. కాబట్టి తగ్గిన రేట్ల ప్రకారం ప్రింట్ అనేది రావు. కొన్ని పాత ప్రోడక్ట్ ఉంటాయి, గోడౌన్లో స్టాక్ ఉంటుంది. గోడౌన్లో స్టాక్ కూడా ఇప్పుడు ఉన్న రేట్కి అమ్ముతారు. దాని మీద 10 రూపాయలు ఉంటుంది. దాని మీద జిఎస్టీ ప్రకారం 8 అనుకుందాం. ఆ స్టాక్ మొత్తం అయిపోయినాక వాడు అదే రేట్ అమ్ముతాడు, 2 రూపాయలు లాభం అడిగి. ఎందుకంటే కొత్త జిఎస్టీ రేట్ లేక ఆ సోప్ మీద ప్రింట్ అవ్వలేదు, పాత జిఎస్టీ రేటే ఉంది, అమ్ముతాడు. అవునా? ఇది ప్రశ్నించకపోతే అలాగే అమ్ముతారు. అలా నష్టపోయే వినియోగదారులందరికీ మీరు చెప్పాలి, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా చెప్పాలి. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు నిత్యావసర వస్తువులు ఎక్కువ కొనే వాళ్ళకి ఇలా తగ్గిన రేట్ల ప్రకారం కొనాలి. ఒకవేళ ఆ రేట్ కంటే పాత రేట్లు ఎవరన్నా అమ్ముతున్నా సరే, ఒకవేళ తక్కువ రేట్కి అమ్మకుండా ఎక్కువ రేట్కి అమ్ముతున్నా సరే ప్రశ్నించండి అని తెలియని వాళ్ళకి మీరు చెప్పాలి. ఇది మెయిన్ థింగ్. సో సార్ వాళ్ళు చెప్పిన విషయాలన్నీ పాటించి ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేద్దామని కోరుకుంటూ సేవ చివరిగా కొన్నిసారి అనిపించింది పీపీటీ మీద ఏ వస్తువుకి జిఎస్టీ ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాల మీద క్లాస్ మీకు అందరూ కూడా తెలుసుకోవాల్సింది. ఇందులో ఒక్కటి మెసేజ్ ఏంటంటే సింగ్ గుడ్స్ అని ఉంటుంది. సింగ్ గుడ్స్ అంటే పాప వస్తువులు. ఉదాహరణకి పర్సెంటేజ్ చేయలేదు. 100 రూపాయలకి వాళ్ళు 10% డబ్బు. అంతకుముందు బైక్ ₹1,00,000 కొన్నాను, అప్పుడు 28% జిఎస్టీ ఉందనుకుంటున్నాను. అంటే 80% తగ్గింది, అంటే 10%, అంటే 10,000 మిగులుతుంది. సో 10,000 మన వాళ్ళకి చాలా ఎక్కువ కదా. మామూలుగా గవర్నమెంట్కి ఇలా ట్యాక్స్ తగ్గిస్తే నష్టం ఉంటుంది, కానీ అదొక గ్రాఫ్ అనమాట. ఎంత ట్యాక్స్ తగ్గిస్తే నష్టం వస్తుంది ఒక గ్రాఫ్. ఆ గ్రాఫ్ ప్రకారం వాళ్ళు తగ్గించారు. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మామూలుగా 1,00,000 కోట్లు కోరుకుంటున్నాం, 2,00,000 కోట్లు కోరుకుంటున్నాం గవర్నమెంట్. యాక్చువల్గా అది కొనుగోలు పెరగడం ద్వారా, అంటే ఉదాహరణకి బండి కొంటే నా దగ్గర 10,000 మిగిలాయి. ఆ 10,000 నేను రోజులో వాడతాను, అప్పుడు మళ్ళీ ట్యాక్స్ రూపంలో వెళ్తాయి. అంటే డబ్బులు రేటు తగ్గితే మనం ఇంకా ఎక్కువ కొనుక్కుంటాం కదా. అలాగా గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ అయితే తగ్గలేదన్నమాట. దానికి అంతకుముందు ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా అంతే వచ్చింది. కానీ మనలాంటి వాళ్ళకి ముఖ్యంగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. సార్ అన్నీ చెప్పారు, నేను కొన్ని పాయింట్లు కవర్ చేస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. మీ పెద్దవాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పండి. ఎందుకంటే రేపు ఆసుపత్రిలోకి పోతే చాలా డబ్బులు పెట్టారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో పట్టించుకోరు, పెద్ద ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలన్నమాట. అదొకటి తెలుసుకోవాల్సింది. తర్వాత వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి అన్నారు, కానీ నాకు మీరు చెప్తారనేది. సరే, ఇప్పుడు వచ్చేసి ది పవర్ టు మేక్ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ అండ్ ఫ్యూచర్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్
కొంచెం పెద్ద వయసులో కొంచెం సంపాదన స్టార్ట్ అవగానే ఒక టర్మ్ పాలసీ తీసుకోండి, ఒక హెల్త్ పాలసీ తీసుకోండి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి, ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఈ రెండు ఏంటంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని నమ్ముతున్న వాళ్ళకి ఆస్తులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేకుండా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఉదాహరణకి నేను పెట్టేది ₹1 కోటి టర్మ్ పాలసీ